వ్యూ పాయింట్. ఐస్ క్రీమ్స్ ఈ పేరు వినగానే చిన్నపిల్లల నోరూరుతుంది. పెద్దవారు కూడా ఏం తక్కువ కాదులేండి. ఐస్ క్రీమ్స్ ని చూడగానే చిన్నపిల్లల మారతారు. కప్ల కొద్దీ లాగించేస్తూ క్రేవింగ్స్ ని సాటిస్ఫై చేస్తారు. కొన్ని ఫుడ్స్ కి ఎండాకాలంలో గిరాకీ ఎక్కువ, అందులో ఐస్ క్రీమ్స్ ఉంటాయి. అయితే ఈ ఐస్ క్రీమ్స్ కి ఏ కాలమైనా ఒకటే. చలికాలంలోనూ చిల్ గా ఐస్ క్రీమ్స్ ఎంజాయ్ చేసేవారుంటారు. ఇక ఎండాకాలంలో ఊరుకుంటారా? రోజుకొకటైనా కడుపులో పడాల్సిందే. అంత ఇష్టం చాలా మందికి. ఈ ఐస్ క్రీమ్స్ ని ఎంజాయ్ చేసేవారు వీటిని తిన్న తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు నిపుణులు. కొన్ని ఫుడ్స్, డ్రింక్స్ జోలికి అసలే పోవద్దని సూచిస్తున్నారు. దీనివల్ల కడుపులో గందరగోళం ఏర్పడి జీర్ణ సమస్యలు వస్తాయట. మరి అవేంటో తెలుసుకోండి. సాధారణంగా ఎక్కువగా తిన్న తర్వాత చాలా మంది లాస్ట్ లో ఐస్ క్రీమ్ తింటారు. కానీ ముందుగానే ఐస్ క్రీమ్ తిని ఆ తర్వాత ఎక్కువగా తినడం మంచిది కాదు. దీనివల్ల చాలా సమస్యలు వస్తాయి. ఈ కారణంగా జీర్ణ వ్యవస్థపై ఓవర్లోడ్ పడుతోంది. జీర్ణ సమస్యలు కూడా వస్తాయి. ఐస్ క్రీమ్ తిన్న వెంటనే వేడి వేడి పదార్థాలు, వేడి సూప్ వంటివి తీసుకోవడం కూడా మంచిది కాదు. ఇవే కాదు, వేడిగా ఉండే ఏ ఫుడ్స్ కూడా తీసుకోవద్దు. ఒకేసారి వేడి పదార్థాలు, చల్లని పదార్థాలు కడుపులోకి చేరితే కడుపులో గందరగోళం ఏర్పడుతోంది. దీనివల్ల కూడా జలుబు, దగ్గు వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండడమే మంచిది. ఐస్ క్రీమ్ తిన్న వెంటనే పాలు, సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల వాటిలోని ఆమ్లత కారణంగా జీర్ణక్రియలో ఆటంకం ఏర్పడుతోంది. మంట, వాంతులు ఇతర సమస్యలకి కారణమవుతోంది. కాబట్టి ఐస్ క్రీమ్స్ తిన్న వెంటనే నిమ్మ, ఆరెంజ్ వంటి ఫ్రూట్స్ అసలు తినకూడదు. ఐస్ క్రీమ్ తిన్న వెంటనే వేడి వేడి పదార్థాలు, వేడి సూప్ వంటివి తీసుకోవడం కూడా మంచిది కాదు. ఇవే కాదు, వేడిగా ఉండే ఏ ఫుడ్స్ కూడా తీసుకోవద్దు. మనం ఐస్ క్రీమ్ తిన్న వెంటనే ఫ్రైడ్ చిప్స్, ఫ్రైస్ ఇలా నూనెలో ఫ్రై అయిన ఫుడ్స్ తీసుకోవడం కూడా అస్సలు మంచిది కాదు. దీనివల్ల కూడా జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. దీనివల్ల చాలా ఆరోగ్య సమస్యల్ని దూరం చేసుకోవచ్చు. స్పైసీ, మసాలా ఫుడ్స్ తినకపోవడమే మంచిది. దీనివల్ల కడుపు, ఛాతిలో మంట వస్తుంది. అజీర్ణం, ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. ఐస్ క్రీమ్ లోని డైరీ ప్రొడక్ట్స్, స్పైసీ ఫుడ్ సరైన కాంబినేషన్ కాదు. దీనివల్ల కడుపులో ఇబ్బందిగా ఉండి అజీర్ణం, ఇతర సమస్యలకి దారితీస్తుంది. కావాలనుకుంటే స్పైసీ ఫుడ్ తిన్న తర్వాత కాసేపు ఆగి ఐస్ క్రీమ్ తినొచ్చు. దీంతో కడుపులో చల్లగా ఉంటుంది. ఐస్ క్రీమ్ తిన్న వెంటనే కాఫీ, టీ వంటి కెఫెన్ ఉండే డ్రింక్స్ తీసుకోవడం సరికాదు. వీటి వల్ల కడుపులో యాసిడ్ ప్రొడక్షన్స్ స్టిమ్యులేట్ అవుతాయి. ఈ కారణంగా గ్యాస్, ఎసిడిటీ వంటి జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి.